10 ఏళ్ల పాటు నింపాదిగా మెల్లిగా అన్నీ చెక్ చేసుకుంటూ కట్టాల్సిన ప్రాజెక్ట్‌ను పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం 3 ఏళ్లలో పూర్తి చేయడం అనేది అంటే తొందరపాటు వల్ల ఇది ప్రమాదం జరిగింది అని చెప్పి కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే దీన్ని రివర్స్‌లో మనం చేద్దాం. గతంలో ప్రాజెక్టులన్నీ కూడా 3 ఏళ్లలో కట్టాల్సినవి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కట్టేవాళ్ళు. అప్పుడు నీ ఫండ్స్ దా ప్రాబ్లమ్ ఉండింది. దానివల్ల ఏందంటే తడిసి మోపెడయ్యేది ఖర్చు. 60,00,000 పూర్తి కావాల్సిన 'నాగార్జున సాగర్' 3,000,00,00,000 దాటింది. 'శ్రీరామ్ సాగర్' కూడా అంతే. ఏదైనా ఓకే. కూడా అంటే ఎప్పుడు కూడా కాలయాపన అనేది సరే కేసీఆర్ గారు ఏం చేశారంటే కాలయాపన చేసే అవకాశం ఆయనకు లేకుండే. హ్మ్. ఎందుకు అంటే వారానికి 10 ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులయి. ఓకే. సాగునీరు లేక. హ్మ్. కాబట్టి వీలైనంత సత్వరం సాగునీరు తీసుకురావాలని అప్పటికే 1 ఇయర్ కాలయాపన జరిగింది. ఎందుకు అంటే ఈ తుమ్మిడిహట్టి అనే దాని మీద హ్మ్. టైం అంతా వేస్ట్ అయింది. హ్మ్. ఇక 1 ఇయర్ పోయింది. ఇక మిగిలిన ఇంకో 2, 3 ఏళ్లలో గనుక మనం కట్టకపోతే తెలంగాణ తెచ్చుకొని ఉపయోగం లేదు. హ్మ్. రైతులు ఇట్లనే చచ్చిపోతా ఉంటారు. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. అప్పటికే కోదండరాం లాంటి వాళ్ళు మొదలు పెట్టిండ్రు. ఆత్మహత్యలు ఆగలేదు అని. ఓకే. అంటే ఈ పరిస్థితి ఏందంటే ఆయనను నెట్టేసింది ముందుకు. రెండవది తొందరగా గాలేదు ఆ ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి. మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి 2.5, 3 సంవత్సరాలు 3 టైం సంవత్సరాలు పట్టింది. తీసుకున్నారు. యెస్. అంతకంటే ఎక్కువేం పట్టదు బ్యారేజ్‌లు హ్మ్. కట్టడానికి. అదేం డ్యామ్ గాదు. కానీ ఇప్పుడు క్యూరింగ్ అట్లాంటివి చాలా ఇంపార్టెంట్. వా క్యూరింగ్ అట్లాంటివి చేయకుండా అవును. ముందుకు పోయారని చెప్పి కదా! చేయలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మీకోటి చెప్పనా రోజు నేను? ఒక నివేదిక వస్తుంది. ఎవరికి చెప్పని ఒక రహస్యం మీకు చెప్తా. విజిలెన్స్ కమిటీ రాజీవ్ రంజన్ చనిపోయిండు ఈ మధ్యనే. హ్మ్. ఆయన ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీ పోయింది గదా! ఓకే. ఆ మేడిగడ్డ క్యూరింగ్‌కి సంబంధించి అవన్నీ తీసుకొచ్చి టెస్ట్ చేశారు. హ్మ్. వాళ్ళు ఉండాల్సిన నాణ్యత కంటే 24% ఎక్కువ బలంగా ఉంది. ఓకే. ఎవరైనా చెప్పమనండి ఎవరన్నా నేను చెప్పేది తప్పు అని చెప్పమనండి. హ్మ్. అంటే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్‌లో మేడిగడ్డ కుంగిన తర్వాత నాణ్యతా లోపం ఏమన్నా ఉందా అని పరిశీలించడానికి తీసుకొచ్చి ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. ఓకే. 24% ఎక్సెస్ ఉన్నది నాణ్యత. ఓకే. ఆ! అందరి నోర్లు మూతపడాలి. ఈ హ్మ్. మీ తెలుగు వెలుగు చూసిన తర్వాత. దీన్ని అధికారులను కూడా మీరు క్రాస్ చెక్ రైట్. చేసుకోవచ్చు. ఇంకొకటి కాళేశ్వరం ఆ ప్రేయస్‌ను త్రివేణి సంగమం అంటారు. 3 నదులు ప్రవహిస్తున్నాయని చెప్పి. అంతర్వాహిని కూడా అంటే కింద నుంచి కూడా కొన్ని నీళ్లు ఎళ్తాయి. దానికి సంబంధించినది. దాన్ని పరిగణనలోకి తీసుకుపోవడం ఇబ్బందయిందంట. లేదు. హ్మ్. అది మొత్తం అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలు అన్నీ జరిగిన తర్వాతనే ఇంకోటి మీరన్న అంతర్వాహిని త్రివేణి సంగమం స్టార్ట్ అయిన తర్వాత 18, 20 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ ఉంది. అక్కడే ఓకే. కట్టలేదు కదా! ఓకే. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే. హ్మ్. కాబట్టి అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే భూభౌతిక పరిశోధనలు, తర్వాత ఈ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీస్‌లో మోడల్ స్టడీసు హ్మ్. అన్ని రకాలుగా ఎన్ని చేయాలనో అన్ని చేశారు. హ్మ్. అవసరానికంటే ఎక్కువ చేశారనేది నేను చెప్పగలుగుతా. ఓకే. అండర్ కరెంట్ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకున్నారు. అండర్ అలా కరెంట్ దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల ఒకటి ఇప్పుడు చెప్పనా మీకు? కుంగుబాటయింది. అండర్ కరెంట్ ప్రవాహము ప్రతి దగ్గర ఉంటది. ఓకే. ఇక్కడనే కాదు. నది అన్నప్పుడు డెఫినిట్‌గా అండర్ అండర్ కింద ఒక అంతర్వాహిని అనేది నదిలో ఉంటది. యెస్. ఎందుకు అంటే భూమి పైన ఎట్లయితే నదులుంటాయో, భూగర్భంలో కూడా అట్లాగే నెర్రలు బాసి హ్మ్. ఏళ్ల కొద్దీ అంటే హ్మ్. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎర్త్‌లో క్రాక్స్ వచ్చేసి ఈ భూకంపాల వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఓకే. లోపల నదులు ఏర్పడతాయి. హ్మ్. కాబట్టి అంతర్వాహిని అన్ని నదులలో ఉంటది. ఓకే. ఇంకోటి ఇప్పుడు సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టిందే ఈ అంతర్వాహిని లాంటి భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో, ఓకే. ఆ ఇసుక చాలా లోతున ఉంది కాబట్టి, ఈ సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టారు. ఇది ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాంబే పోయినట్టయితే, సముద్రంలోనే ఒక వంతెన కట్టారు. మీరు చూసారు గదా! యెస్. అవును. ఈ సముద్రంలో వంతెనకు ఇది వాడతారు. ఈ సీకెంట్ పైల్స్ సిస్టమ్. హ్మ్. హుహు. అంటే అట్టడుగు దాకా చాలా కొన్ని వందల ఫీట్ల లోపల దాకా హుహు. ఈ బోర్‌వెల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఏసి అందులో ఫిట్ చేస్తారు ఇవి ఓకే. సీకెంట్ పైల్స్. హ్మ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవ్వడానికి అవకాశమే లేదది. ఓకే. ఆ! ఇప్పుడు సీకెంట్ ఫైల్స్ అంటున్నారు. హ్మ్. సీకెంట్ పైల్స్ అండ్ షీట్ పైల్స్. రాఫ్ట్‌లు. షీట్ పైల్స్. యెస్. ఆ పైల్స్ వాటి మధ్య ఆ కెమికల్‌తో ఒక క్యాప్ క్లియర్ చేయలేదు. దాన్ని అసలు వాడలేదు అంటున్నారు. వన్ సెకండ్. బెంటోనైట్ కెమికల్ వాడాలి. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ వాటర్ ప్రూఫ్ తయారు చేయాలి. తద్వారానే ఈ లీకేజ్‌లు ఉండవు. అది చేయకపోవడం వల్లనే అవి లీకేజెస్ ద్వారానే నిర్వహణకు కుంగినాయి. అది నిర్వహణకు సంబంధించింది. ఓకే. ఎవ్రీ ఇయర్ ఏందంటే ఎక్కడెక్కడనైతే అట్లా గ్యాప్స్ వచ్చినాయో వస్తుంటాయి. ఈ ఓ&ఎం అనే డిపార్ట్‌మెంట్ ఉన్నది దానికన్నట్టు. హుహు. దాని బడ్జెట్ గూడా ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు మెయింటెనెన్స్ బడ్జెట్. ఓకే. అది అది జరగలేదా మరి? అది జరిగింది. హ్మ్. అది ఇప్పుడు నేను చెప్పిందే కారణం అయితది. ఫైనల్‌గా హ్మ్. తేల్చేదేందంటే ఈ కాపర్ డ్యామ్ తీసేయకపోవడం వల్లనే. హ్మ్. అయితే అది తెలిసి గూడా డిపార్ట్‌మెంట్ గాని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని ఎందుకు బయట పెట్టలేదంటే హ్మ్. కేసీఆర్ గారిని తప్పుపట్టే అవకాశం ఉండదు. అది ఒకవేళ బయట పెడితే. ఓహ్! కంపెనీ పార్ల మీదకెళ్ళిపోద్ది. ఆ నిర్వహణ పార్లమెంట్ దురదృష్టం ఏందంటే పార్లమెంట్ ఎన్నికలు రావడంతోని ఓకే. మేడిగడ్డ ఇష్యూ అనేది ఫోర్ ఫ్రంట్‌లో బాగా చర్చనీయాంశమైంది. హ్మ్. అయితే కేసీఆర్ గూడా ఒక తప్పు చేశారు. కేసీఆర్ గారు గనుక అక్టోబర్ 21 నాడు ఇది ఎప్పుడైతే కుంగిందో 22 ఎర్లీ మార్నింగ్ హెలికాప్టర్ తీసుకొని ఈఎన్సీలను నిపుణులను కూర్చోబెట్టుకొని మేడిగడ్డ దగ్గర పోయి అప్పటికి అర్థమైపోయేది. ఎందుకంటే నీళ్ళన్నీ గూడా అప్పటికి డిలీట్ అయిపోయినాయి. ఓకే. అయితే ఆ ప్రాబ్లమ్ ఆయనకు అర్థమైన తర్వాత అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి
మేడిగడ్డకు వచ్చిన నష్టమేం లేదు. అది కేవలం చిన్న ప్రాబ్లమ్ వల్ల, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రేపటి నుంచే రిపేర్లు మొదలుపెడుతున్నాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ ఇస్తున్నాం అని చెప్పి ఒక మాట గనుక ఆయన చెప్పుంటే, అంటే ఎలక్షన్ కోడ్ ఏమన్నా ఆయనను ఆపిందా అనేది నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చాక కలెక్టర్స్ గాని, ఎస్పీలు గాని టోటల్ నవంబర్ పోతాయి. 30 ఎలక్షన్ ఆ! జరిగిందంటే ఇది అక్టోబర్ 21 అక్టోబర్ 21 ఎలక్షన్ కోడ్ ఆన్‌లో ఉంది. ఉండుండు. కోడ్ ఉంది అప్పుడు. ఓకే. కోడ్ ఉంది కాబట్టి ఏమన్నా ఆపిందా నాకు తెలియదు. అది కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకు ఆ రోజు ఆయన స్పందించలేదనేది. అయితే అది బాధ్యతారాహిత్యం అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకు అనంటే, ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైట్. ఆయన పెట్ ప్రాజెక్టు. ప్రజల్లో ఒక గందరగోళానికి దారితీసే ఒక సంఘటన జరిగినప్పుడు, అది కనీస బాధ్యత. యెస్. ఆ బాధ్యతను ఆయన నిర్వహించకపోయినందుకు ఆయన మూల్యం చెల్లించుకున్నాడు. ఓకే. ఆయన ఓటమిలో కానీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా ఇంటీరియం సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీ కదా ఇవన్నీ. Yes, అవును. కాబట్టి ఆయన చేయాల్సి ఉండే. సరే ఆయన దాని మీద వివరణ కూడా ఇవ్వలేదు. తను ఎందుకు పోలేదు అనేది చెప్పలేదు. తను దాన్ని అసలు పట్టించుకోలేదు. Okay. అంటే కనీసము ఆయన ప్రసంగాలలో కూడా పట్టించుకోలేదు. నేను ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. అప్పటికి నేను చైర్మన్‌గా ఉన్నా. మ్మ్. నేను ఇది జరిగిన నాడు అమెరికాలో ఉన్నా. మ్మ్. వెంటనే ఒక కాళేశ్వరం నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు నాకు. మ్మ్. సార్ ఏం సార్ మేడిగడ్డకి ఇట్లా అయిందంటే ఎప్పుడైంది? అప్పటికి ఇంకా రాత్రిపూట నేను ఇంకా పేపర్ చూడలేదు. ఇట్లా అయింది సార్ అన్నాడు. అక్టోబర్ 21 నాడే ఫోన్ చేశాడు ఆయన నాకు. మ్మ్. చేస్తే నేను ఇమ్మీడియేట్‌గా ఏఎన్సీ గారికి వాళ్ళకు చెప్పాను. అవును సార్ జరిగిందది. అదేందో మేము పరిశీలిస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. మ్మ్. తర్వాత నేను 9 రోజులకి ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్కరు స్పందించలేదు. ఓకే. ఈఎన్సీలు స్పందించలేదు, మినిస్టర్ స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, ఆ జిల్లా మంత్రి స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. ఓకే. దానివల్ల తీరని నష్టం జరిగింది. అంటే అది నిజంగా యాదృచ్ఛికమా లేకపోతే చెప్పుకోవడానికి ఏమి లేదు, డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేక స్పందించలేదంటారా? అది వాళ్ళే చెప్పాలి జవాబు. అది బాధ్యతారాహిత్యం అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఓకే. ఆనాటి ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం. ఆ ప్రభుత్వంలో నేనున్నాను కాబట్టి చైర్మన్‌గా, అది కూడా వాటర్ రిసోర్సెస్‌కి, నాకు కాళేశ్వరానికి ఏం సంబంధం లేదు. నా కార్పొరేషన్‌కు కాళేశ్వరానికి సంబంధం లేదు. అయినా కూడా నేను బాధ్యత వహించి అదేం జరగలేదు, అనవసరంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆ రోజు నేను పరుష పదాలు కూడా వాడాను. పాషం యాదగిరి గారి మీద, కోదండరాం గారి మీద, ఇట్లాంటి ఆకునూరు మురళి మీద చాలా పరుష పదాలతో నేను మాట్లాడాను. ఆ తర్వాత నేను రియలైజ్ అయినా అంత వాళ్ళ మీద అట్లా నేను మాట్లాడాల్సింది కాదు అని. బట్ ఏది ఏమైనా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత మెల్లగా హరీష్ రావు గారు ఇంకా కొంతమంది నేను మాట్లాడిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు మాట్లాడారు. కానీ నాకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఓటర్స్ మైండ్‌లలో ఫిక్స్ అయిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.